బంగారం రేటు పెరిగింది. దాంతోపాటు దొంగతనాల సంఖ్య ముదిరింది. అప్పో సప్పో చేసి కాస్త బంగారం కొంటుంటారు కొందరు మహిళలు. వారి ఆశలను అవకాశంగా మార్చుకొని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆ ప్రాంతంలో ఇలాంటివి వరుసగా 3 చోరీలు జరగడంతో అతువలు బెంబేలెత్తిపోయారు. బయటకు రావడానికే జంకారు. ఎక్కడా ప్రాంతం? మరి ఆ దొంగలు దొరికారా? పోలీసులు ఏం చెబుతున్నారు? వారు ఒంటరిగా ఉన్న మహిళలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. కాయా కష్టం చేస్తున్న తల్లిదండ్రులను బెదిరించి వారి దగ్గర నుంచి డబ్బులు లాక్కొని జల్సాలు చేస్తుంటారు. జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే చైన్ స్నాచింగ్లు, దొంగతనాల వైపు మళ్లుతున్నారు. ఈ కోవకు చెందిన 2 వ్యక్తులు వరుస దొంగతనాలు చేస్తూ పోలీసుల చేతికి చిక్కి ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. విశాఖపట్నం పెందుర్తి పరిధిలో వరుస చైన్ స్నాచింగ్ కేసులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పద్మావతి నగర్ కు చెందిన రిటైర్డ్ టీచర్ దువ్వాకుల లక్ష్మీ కుమారి ఈ నెల 20న బ్యాంకు పని ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది. అప్పటికి అదును కోసం వేచి చూస్తున్న దుండగులు వెనుక నుంచి వచ్చి ఆమె మెడలోని 2 తులాల బంగారు చైన్ ను లాక్కొని బైక్ పై పరారయ్యారు. శ్రీనివాస నగర్ కు చెందిన మహిళ ఆకెళ్ల అనురాధపై కూడా ఈ నెల 21 రాత్రి దాడి జరిగింది. ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని సుమారు 39 గ్రాముల పుస్తెల తాడును లాక్కొని పరారయ్యాడు. అదే కాలనీకి చెందిన మరో మహిళ నీతు మెడలోని 22 గ్రాముల పుస్తెల తాడును లాక్కొని పారిపోయాడు. ఈ స్నాచింగ్ కేసుల్లో చాలా ఎక్సలెంట్ టీం వర్క్ మనము అతి తక్కువ సమయంలో ఛేదించినాము. వివరాలకు వెళ్తే 25/2026 మనము ఇందులో సింహపురి కాలనీలో పద్మావతి నగర్ లో ఒక లేడీ మార్నింగ్ 11 గంటల సమయంలో బ్యాంక్ కి వెళ్లి తిరిగి వచ్చే టైంలో అరౌండ్ BRTS రోడ్ దగ్గరికి వచ్చేసరికి మధ్యాహ్నం 12:50 నిమిషాలకి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో 2 తులాల ఉన్న చైన్ లాక్కొని పారిపోయాడు. సో వెంటనే మన టీమ్స్ ఫామ్ చేసి వెస్ట్ సిఐ గారు చంద్రమౌళి గారు మరియు ఆయన టీమ్ విజయ్ కుమార్ SI గారి ఆధ్వర్యంలో మనం తక్కువ టైంలోనే టెక్నికల్ ఎవిడెన్స్ తో ఒక కోఆర్డినేటెడ్ అండ్ ఎఫర్ట్స్ తో మనకి సుమారుగా ఒక 14 మెంబర్స్ టీమ్ ఫామ్ చేశారు. డిఫరెంట్ రూట్స్ ఫాలో చేసి వాళ్ళ ట్రైల్ రన్ ప్యాటర్న్ ని గుర్తించి ఈ 2 ముద్దాయిల్ని మనం రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ 3 స్నాచింగ్ కేసులో మనం 2 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఫస్ట్ ముద్దాయి వచ్చేసరికి పల్లా హరీష్, ఇతను జంగాల్ కాలనీ ఓల్డ్ గోశాల దగ్గర సింహాచలం అనే దగ్గర అతన్ని పట్టుకోవడం జరిగింది. అలాగే రెండవ వ్యక్తి పతివాడ గోవిందరావు, ఇతను విజయనగరం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో 3 కేసుల్లో 2 నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 14 లక్షల విలువ చేసే 85 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఖచ్చితంగా ఉమెన్ కొంచెం అలర్ట్ గా కేర్ఫుల్ గా వాళ్ళు మూమెంట్స్, సస్పిషియస్ మూమెంట్స్ ఎవరైనా మెయిన్ గా ఈ బైక్ లోనే వచ్చి వీళ్ళు స్నాచింగ్ చేస్తున్నారు. సో ఏదైనా సస్పిషియస్ గా స్లోగా మన దగ్గరకు వచ్చి మూమెంట్ లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా నడవడం చేయాలి. అలాగే ఈ జ్యువెలరీ షాప్స్ అసోసియేషన్స్ కానీ షాప్ ఓనర్స్ వీళ్ళు కూడా ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీ ఎవరైనా ఇలాంటి మూమెంట్ కూడా చేస్తా ఉంటారు. వీళ్ళు వాళ్ళ సస్పిషియస్ యాక్టివిటీ ఉంటే వెంటనే మనకి 112 కాల్ చేసి డైల్ చేస్తే మనం వెంటనే అక్కడ ఉన్న ఇంటర్సెప్షన్ టీమ్స్ మనం పంపించడం జరుగుతుంది. ఫస్ట్ మనం కేర్ఫుల్ గా ఉండడం కూడా చూసుకోవాలి. బికాస్ వాళ్ళు సింగిల్ ఉమెన్ ని టార్గెట్ చేస్తున్నారు. సో ఏదైనా స్కార్ఫ్ తో కప్పుకోవడం అనేది కూడా చేసుకుంటే చాలా మంచిది. మహిళలు ఒంటరిగా బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు సమ్మర్ టైంలో కూడా ఈ లాక్డ్ హౌసెస్ లాక్స్ స్ట్రాంగ్ గా ఉంటున్నాయి కానీ డోర్స్ చాలా వీక్ గా ఉంటున్నాయి. సో హ్యాండిల్ తో సహా వీళ్ళు బ్రేక్ చేసేసి వెళ్ళిపోతున్నారు. సో ఖచ్చితంగా మీ ఎవరైనా వెకేషన్ కి అట్లా వెళ్తున్నారంటే నేబర్స్ కి ఇన్ఫార్మ్ చేయడం, లేకపోతే మనకి పోలీస్ కూడా ఇన్ఫార్మ్ చేస్తే మనకి LHS యాప్ కూడా ఉంది, అది డౌన్లోడ్ చేసుకొని అడ్వాన్స్ గా ఇన్ఫార్మ్ చేస్తే మేము ఆ ఏరియాకి బీట్స్ అలాగే పాట్రోలింగ్ మేము చెక్ చేయడం కూడా జరుగుతుంది. సో ప్రివెన్షన్ ఈజ్ మచ్ బెటర్ దెన్ క్యూర్. అండ్ ఇండివిజువల్ గా కూడా ఖచ్చితంగా దే హ్యావ్ టు టేక్ స్పెషల్ కేర్ అండ్ ప్రొటెక్ట్ దెమ్సెల్స్ ఫస్ట్. ఇమీడియట్ గా రెస్పాన్స్ కంట్రోల్ రూమ్ కి మాకు ప్రొవైడ్ చేస్తే మేము ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది.
సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లేటప్పుడు సమాచారం అందించాలని పోలీసులు చెబుతున్నారు. ముందస్తుగా ఇంటికి రక్షణ ఇవ్వడంతో పాటు పెట్రోలింగ్ సదుపాయాన్ని కూడా కల్పించే అవకాశం ఉంటుందన్నారు. దీంతో దొంగతనాలు జరగకుండా నివారించవచ్చని చెబుతున్నారు.